అనంత విశ్వంలో సమస్త జగతుకి ముల్లోకాలకి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులకి ముని కుమారుల శాపగ్రస్తుల కారణంగా త్రేతాయుగంలో దశగ్రీవుడు కుంభకర్ణులుగా జన్మిస్తారు. త్రేతాయుగంలో రామావతారం ఎత్తి రావణ కుంభకర్ణుల్ని సంహరిస్తాడు మహావిష్ణువు. ఇది మన అందరికీ తెలిసిన కథ. దశగ్రీవుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు దశగ్రీవుడి యొక్క తపస్సుకు మెచ్చి ఏమి వరం కావాలని కోరుకోమంటే అమరుడిని అయిన వరాన్ని ఇవ్వమంటారు. కానీ బ్రహ్మదేవుడు నిరాకరిస్తారు. ఒక షరతు మీద దశగ్రీవుడికి వరాలు ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఒక మానవులు తప్ప ఎవరి వల్ల కూడా నీకు మరణం సంభవించదు అని వరాన్ని ఇస్తాడు. ఈ వరం వల్ల దేవతలకి కిన్నెరులకి సమస్త లోకాలకి అన్నిటి మీద యుద్ధాలు చేస్తూ గెలుచుకుంటూ వస్తూ ఉంటాడు దశగ్రీవుడు. రామాయణంలో ఉత్తరాఖండలో అగస్త్య మహాముని రామునికి కొన్ని కథలు చెప్తాడు. అందులో ఒక కథ ఇది. ఒకటి, రావణుడు కుబేరుడి మీద దండెత్తినప్పుడు యక్షులు రాక్షసుల మధ్య గొప్ప యుద్ధం జరిగిందని అగస్త్య మహాముని రాముడికి కథ చెప్తాడు. బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం వల్ల కుబేరుడి మీద యుద్ధం చేసి తన పుష్పక విమానాన్ని హస్తగతం చేసుకుంటాడు రావణుడు. కుబేరుడిని ఓడించి అతడి పుష్పక విమానాన్ని తీసుకొని అందులో వేరిస్తూ ఉంటాడు. అలా వేరిస్తూ ఉన్నప్పుడు కైలాస పర్వతం దాటుతూ ఉండగా పుష్పక విమానం అక్కడ ఆగిపోతుంది. అప్పుడు పుష్పక విమానం ఎందుకు ఎగరట్లేదు అని దశగ్రీవుడు ఆలోచిస్తూ ఉంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు అప్పుడు అక్కడికి వస్తాడు. నందీశ్వరుడు దశగ్రీవుడితోని ప్రస్తుతం శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోమ్మంటారు. కానీ దశగ్రీవుడు నందీశ్వరుడి రూపము చూసి అవహేళన చేస్తాడు. నందీశ్వరుడు కోపగ్రస్తుడే నీవు వానరుల వలె నీ రాజ్యము నాశనం కావాలి అని శపిస్తాడు. అప్పుడు దశగ్రీవుడు నేను కైలాసం దాటుతానగానే శివుడి వాహనమైన నందీశ్వరుడి యొక్క అతడి గణాలు దశగ్రీవుడిని అడ్డుకుంటాయి. అప్పుడు దశగ్రీవుడు కోపగ్రస్తుడై నేను కైలాసాన్ని పెకిలించదను, ఎట్లా రాడో శివుడు అని చూస్తాను అని శపథం చేస్తాడు. ఏకాంతంలో ఉన్నప్పుడు శివపార్వతికి అప్పుడు పార్వతీదేవికి అనిపిస్తుంది కైలాసం కదులుతున్నట్టు అని. అందుకే శివుడిని హత్తుకొని ఉంటుంది. అప్పుడు శివుడు ఒక్కసారి కిందికి చూడు అనగానే అప్పుడు పార్వతీదేవి చూస్తుంది. అప్పుడు దశగ్రీవుడు తన 20 చేతులతో కైలాసాన్ని పెకిలించాలని చూస్తాడు. కానీ శివుడు తన పాదములతో ఒక్కసారి కైలాసం కింద పెట్టేసరికి తన 20 చేతులు కైలాసం కింద ఇరుక్కుపోవడం వల్ల అప్పుడు తను అరిచిన అరుపు ముల్లోకాలను సైతము వినిపించేస్తాడు. తన యొక్క రోదన వల్ల తనకి రావణుడు అనే పేరు కూడా వచ్చింది. అప్పుడు శివుడు దశగ్రీవుతోని నన్ను ప్రసన్నం చేసుకో దశగ్రీవ అంటే దశగ్రీవుడు శివుడి కీర్తనలు అదేవిధంగా శుభతాండవ స్తోత్రాన్ని కొన్ని వేల సంవత్సరాలు పఠిస్తాడు. దశగ్రీవుడి యొక్క ప్రసన్నానికి కైలాసంలో ఉన్న శివపార్వతులు తనను ప్రసన్నం చేసుకున్నందుకు ప్రత్యక్షమయ్యే దశగ్రీవుడిని కైలాసం దాటుకోవచ్చు అని అనుమతి ఇచ్చేస్తారు. అనుమతి ఇవ్వడమే కాకుండా దశగ్రీవునికి ఇక నుంచి నీవు రావణుడు అనే నామకరణంతో కూడా పిలువబడతావు అని చెప్తారు. అదేవిధంగా దశగ్రీవుడికి 2 వరాలు ఇస్తాడు. ఒకటి ఆత్మలింగము, రెండవది చంద్రహాస ఖడ్గము ఇస్తాడు. ఈ ఆత్మలింగాన్ని నీ లంకలో ప్రతిష్ఠించుకోమని చెప్తాడు. కానీ వినాయకుడు దేవతలు చేసిన ప్రయోగం వల్ల ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా శివుడు చంద్రహాస ఖడ్గాన్ని ఇస్తాడు. ఈ ఖడ్గాన్ని నువ్వు అవహేళన చేస్తే ఖడ్గం మాయమవుతుందని చెప్తాడు. శివుడి అనుమతి లభించడంతో తన పుష్పక విమానంతో ఆత్మలింగాన్ని చంద్రహాస ఖడ్గాన్ని తీసుకొని బయలుదేరుతాడు రావణుడు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.